ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం ఎమ్మెల్యే సంజయ్ మంత్రి అడ్లూరిని కలిశారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి అడ్లూరి ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను మంత్రి అడ్లూరికి అప్పగించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో తన వర్గం కౌన్సిలర్లతో ప్రత్యేక బస్సులో ప్రజాభవన్ చేరుకున్నారు జీవన్ రెడ్డి. తన వర్గం వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. అజిమ్ చెప్పండి. మున్సిపాలిటీలో ఏదైతే మా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి జెండా మూసిన వారికే ఏదైతే చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు. ఏదైతే జగిత్యాలలో నుండి పరిస్థితి మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంజయ్ వర్గం ఒక వర్గం అయితే మాజీ ఎమ్మెల్యేగా గత కొన్నేళ్లుగా అక్కడే పోటీ చేస్తూ అక్కడే ఉంటున్నటువంటి జీవన్ రెడ్డిది ఒక వర్గం. ఏదైతే బీఫామ్ ఇచ్చే సమయంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి సంజయ్ కి 34 బీఫామ్ ఇచ్చారు. అలాగే 20 బీఫామ్ సీనియర్ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డికి ఇచ్చారు. సో దీంట్లో కూడా జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ లకు కూడా అక్కడ మద్దతు చేసి ఇండిపెండెంట్ ప్రచారం చేశారు. దీంతో దాదాపు 9 నుంచి 14 మంది ఇండిపెండెంట్లు కూడా జీవన్ రెడ్డి మద్దతు చేసిన వారు గెలిచారు. సో ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారు అంటే పార్టీ ఒకటే అయినప్పటికీ కూడా పార్టీలో రెండు వర్గాలు విభజించడంతో రెండు వర్గాలు అటు సంజయ్ వర్గం జీవన్ రెడ్డి వర్గం కూడా సమానంగా గెలుపునంటూ ఉండడంతో అసలు ఇద్దరు కూడా పట్టుబడతారు. సో తమ వర్గానికి ఇవ్వాలంటే తమ వర్గానికి ఇవ్వాలి, కానీ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా మూసేవారికి ఇవ్వాలని చెప్పి కూడా పట్టుబడతారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో జరిగిన మీటింగ్ లో అడ్లూరు లక్ష్మణ్ కు అలాగే ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ కు ఏదైతే ఈ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి కూడా అడ్లూరు లక్ష్మణ్ సవాంగ్ ఇద్దరు కూడా సంజయ్ తో జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జీవన్ రెడ్డి తన వర్గంతో నేరుగా ఏదైతే ప్రజాభవన్ కి బస్సులో చేరుకున్నారు. సో అక్కడ భేటీ కూడా జరుగుతుంది. మీనాక్షి నటరాజుతో మాట్లాడిస్తున్నారు, అలాగే సవాంగ్ మాట్లాడుతున్నారు, అడ్లూరి మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులను విస్మరించడం మంచిది కాదని ఏఐసీసీ సెక్రటరీకి జీవన్ రెడ్డి మద్దతుదారులు కూడా అక్కడ మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో రానున్న రాజ్యసభ స్థానాన్ని జీవన్ రెడ్డికి ఇవ్వాలని కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సయోధ్య కుదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏ వర్గం వారికి జైత్యాల మున్సిపాలిటీ చూడాల్సింది రేపు 16వ తేదీన చివరి రోజు. రేపే ప్రతి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని అలాగే వైస్ చైర్మన్ పదవిని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పార్టీ ఫామ్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం వరకే వీరిద్దరిలో ఒక సమన్వయం చేసి టికెట్ ఒకరికైతే చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. మరి పార్టీ ఎవరి మొగ్గు చూపుతుంది, పార్టీ ఎవరి మాట వింటుంది, మరి ఎవరు తన పంతం నెగ్గించుకుంటారు, జీవన్ రెడ్డి నెగ్గించుకుంటారా లేదంటే సంజయ్ నెగ్గించుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మరికొద్ది సేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై జీవన్ రెడ్డి అలాగే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సవాంగ్ ముగ్గురు ఐసీ సెక్రటరీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజిమ్.